తిరుపతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ పార్టీ తన కూటమి భాగస్వామ్య జనసేన పార్టీకి ఆ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. సుగుణమ్మ అభ్యర్థిత్వం జనసేనలో చేరి పోటీ చేయడంపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుగుణమ్మ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోనే టీడీపీ పురుడు పోసుకుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది కూడా ఇక్కడే. ఇక జనసేన అధినాయకత్వం తిరుపతి సీట్ కావాలని పట్టుపడుతోంది. ఇలాంటి ప్రతిష్టాత్మక స్థానం నుంచి ఎవరు పోటీలో ఉంటారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కూడా సరే ఇప్పటి వరకు కూడా సరే తిరుపతికి సంబంధించి ఏదైతే తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎవరనేసి కూడా ఇప్పటివరకు కూడా సరే అధిష్టానం ప్రకటించిన పరిస్థితి అయితే కూడా అయితే 2 రోజుల ముందు నుంచి కూడా సరే పెద్ద ఎత్తున జనసేనకి టికెట్ ఇచ్చేస్తున్నామంటూ కూడా సరే ప్రచారం జరిగింది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం ఏదైతే తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆత్మీయత సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా సరే జనసేనకి టికెట్ కేటాయించేస్తున్నాము కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన అభ్యర్థిని ప్రకటిస్తారు, దానికి మనం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని కూడా సరే ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే 2 రోజులకు ముందు కూడా సరే జనసేన టికెట్ కేటాయిస్తున్న నేపథ్యంలో కూడా సరే అధిష్టానం నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో కూడా సరే అచ్చెన్నాయుడుతో వెళ్ళి మాట్లాడడానికి కూడా సుగుణమ్మ అదేవిధంగా నరసింహ యాదవ్ కూడా వెళ్ళి మాట్లాడిన పరిస్థితి అయితే అక్కడైతే వాళ్ళకి తేల్చి చెప్పిన పరిస్థితి అయితే కూడా ఈసారి జనసేనకి టికెట్ ఇస్తున్నామంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా సుగుణంతో ఫోన్లో మాట్లాడుతూ ఖచ్చితంగా జనసేనకి టికెట్ కేటాయిస్తున్నాము, ఆ దిశగా కూడా సరే పనిచేయాలంటూ కూడా సరే చెప్పిన పరిస్థితి అయితే నిన్న జరిగినటువంటి ఆత్మీయత సమావేశంలో మాట్లాడుతూ కూడా సరే అయితే ఎన్టీఆర్ రామారావు తిరుపతిలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇక్కడ పురుడు పోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే అదేవిధంగా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి కూడా సరే ప్రజారాజ్యం తిరుపతిలో స్థాపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తిరుపతి సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అదే సెంటిమెంట్లో కూడా జనసేన ఖచ్చితంగా ఈసారి మాకు తిరుపతిలో సీట్ కావాలంటూ కూడా సరే ప్రజలు చేయడంతో ఆ సీట్ను కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి కేటాయిస్తూ కూడా ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైనప్పుడు కూడా సరే ఈసారి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు లేకుండా కూడా సరే పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా బాధగా ఉన్నప్పుడు కూడా సరే సైకో పోవాలంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తును వదులుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా ఉందంటూ కూడా సరే ఆమె నిన్న చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అటు దిశానిర్దేశం చేసుకొని ముందుకు కదలాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందంటూ కూడా సరే సుగుణమ్మ నిన్న జరిగిన ఆత్మీయత సమావేశాలు నిర్వహించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా సరే తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మనం చూసుకున్నట్టయితే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉన్నారు. అదేవిధంగా ఊకా విజయ్ కుమార్, కోడూరు బాలసుబ్రహ్మణ్యంతో పాటు జేబీ శ్రీనివాస్ ఆ పేర్లు అయితే ప్రముఖంగా వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జనసేనలో చూసుకున్నట్టయితే కిరణ్ రాయల్ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్తో పాటు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ అనేటువంటి పసుపులేటి హరిప్రసాద్ డాక్టర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సరే ఎవరిని పేరు కూడా ఖరారు చేయనప్పుడు కూడా సరే వైసీపీలో ఏంటి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసు గత 4 రోజుల ముందు కూడా సరే జనసేనలో చేరడం ఖచ్చితంగా జనసేన తిరుపతి టికెట్ కావాలంటూ కూడా ఆయన అడిగినట్టుగా అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే 2 రోజుల ముందు కూడా సరే తిరుపతి వేదికగా సరే బలిజ కులస్తులు ఒక ఆత్మీయత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానికులకు మాత్రమే టికెట్ ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నిలబడితే పర్వాలేదు, కానీ బయట వ్యక్తులకైతే టికెట్ ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమంటూ కూడా సరే వాళ్ళు ఒక తీర్మానం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సుగుణమ్మ నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా సరే ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పర్వాలేదు, లేకపోతే ఖచ్చితంగా నాకే సీట్ ఇవ్వాలంటూ కూడా సరే ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసింది. అయితే జనసేన నాకు కానీ ఆహ్వానిస్తే మాత్రం ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను జనసేన తరఫున కూడా అంటూ కూడా సరే ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా సరే ఎక్కడే కానీ జనసేనకు సంబంధించి అభ్యర్థి కానీ టీడీపీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థి కూడా ప్రకటించకపోవడం, మరో 4 రోజుల్లో కూడా ఎన్నికల షెడ్యూల్ ఇస్తుంది. ఇప్పటి వరకు కూడా సరే ఆశావాహులు ఎవరికి టికెట్ ఇస్తారనేసి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ సురేష్ గిరినాథ్ 6 టీవీ తిరుపతి.